సో ఒక చెట్టు చూస్తే ఏముందలే ఇలా ఇలా వెళ్ళిపోతారా అని అనుకుంటారు. దాని కష్టం విలువ నీకే తెలుసు. అవును, కానీ పైసలు కాసి చెట్టు మీద పిడుగుబడి కాలిపోయింది. అదృష్టం ఎప్పుడు మారుతుందో తెలియదు. అమ్మ జీవితం ఎటుపోతుందో అర్థమైతలేదు. మనస్ఫూర్తిగా నాకు చాలా రోజులు అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత కిందకి వచ్చి కూడా చేస్తే తీసుకోలే నా ఫాలోవర్స్ వీడియోస్. అక్కడ చూడడం అలవాటు అయిపోయింది నన్ను వాళ్ళకి. ఒకవేళ తాగాలనుకుంటే చెట్టు దగ్గరికి వచ్చి తాగితే అంతగానో బెటర్ ఉంటుంది. ఒక రోజు నా దగ్గర నాన్న తాగిన తర్వాత నిన్ను ఇంటర్వ్యూ చేస్తే పెళ్ళి మరి లవ్ చేసింది పెళ్ళికే కదా. ఏందన్నా కాదా? లవ్ చేసేది పెళ్లిగా కాదా? ఇప్పుడు కెమెరా ముందు నిజం చెప్పాలి. ఇగో నా వరకు అయితే లవ్ విషయం ఎట్లుంటుంది అన్న, టైం వేస్ట్ ఎవరం అంటే రోడ్ల మీద తిరుగుడు, అది చేసుడు ఇది చేసుడు అనేది కాదు. టైం వేస్ట్ ఎవరం అనేది రోడ్ల మీద తిరిగేటోని కూడా ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. వాడు పని చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది, వాడు ఆ రోజు మారుతాడు. కానీ టైం వేస్ట్ పని ఏంటి చెప్పాలన్నా, మనం పట్టించుకొని పోరు గురించి దాని గురించి వెయిట్ చేస్తాం చూసినాం. దాన్ని మించిన టైం వేస్ట్ పని వేరే ఏది ఉండదు. చూసిన దాంట్లో అబ్బాయిలు జెన్యున్ ఉన్నారా, అమ్మాయిలు జెన్యున్ ఉన్నారా? అబ్బాయిలే ఉన్నారన్న. మా దోస్తు గాంధీ అమ్మాయి ఒప్పుకోలే, పెళ్లి చేసుకుంటా అంటే వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంటున్నాను వాళ్ళ స్కూల్ అప్పటి నుంచి లవ్ చేసుకుంటా అంటే అమ్మాయి ఫ్యామిలీకి భయపడేది. కానీ పాపం ఇప్పుడు ఒక మంచి ఇంట్లో వాళ్ళే. బాధ అనిపిస్తుంది. అదే నీ అమ్మ కష్టం నష్టం చేసుకుంటే అయిపోతుండే కదా. జనరల్ గా పల్లె ప్రశాంత్ ఇలా చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ సో బిగ్ బాస్ కి వెళ్ళారు. స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన ఏ స్టేజ్కి అయితే వేయండో ఆయన వచ్చిన స్టేజ్ మర్చిపోయింది. హై వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొని వచ్చేసా. మీ అందరికీ తెలుసు, నా ఇంటర్వ్యూ వస్తుందంటే ఏదో ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ వస్తా. సో ఈరోజు ఒక మట్టిలో ఆనిముత్యాన్ని అయితే తీసుకొని వచ్చా. తన వీడియోలు చూస్తుంటే నాకు అంటే నేను కూడా జనరల్గా ఒక వీడియో చూసా, కొంచెం బాగుందిలేని ప్రొఫైల్లోకి వెళ్ళా. సో తను చెప్పే వర్డ్స్ అవ్వచ్చు, తను చేసే పని అవ్వచ్చు, అంటే నలుగురికి ఒక రెండు మాటలు మంచి మాటలు చెప్పే విధంగానే ఉంటాయి. బట్ ఈ రోజుల్లో మంచి మాటలు చెప్తే దాన్ని తీసుకునే విధానం ఎవరికి లేదు. బట్ అతని ఉద్దేశం ఏంటి, ఏం చేద్దామని వీడియోలు చేశారు, అసలు ఏం చేస్తారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పవన్ గౌడ్ అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హాయ్ డార్లింగ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టైం అయితే ఇచ్చినందుకు. సో ఏంటి సంగతి, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా, పర్లేదు. సో బాగున్నావు, వీడియోలు కూడా బాగున్నాయి. పడుకున్న 10 నిమిషాలు నిద్ర పడుతుంది, తిన్న అర్ధగంట కరుగుతుంది, పర్లేదు బాగున్నా. ఏంటి మళ్ళీ చెప్పవా ఒకసారి? పడుకున్న 10 నిమిషాలకి నిద్ర పడుతుంది, తిన్న అర్ధగంట కరుగుతుంది. బాగున్నా. ఈ రెండు పట్టాయంటే నీకు ఇంకే ప్రాబ్లం లేదా? అంతే కదా. సో ఫైనాన్షియల్ కూడా ఏ ప్రాబ్లం లేదా? కొన్ని ఉన్నాయి, తప్పదు ఇక. ఫైనాన్షియల్ అంటే మిడిల్ క్లాస్ కు అప్పు అనేది సహజం, అది సర్వసహజం. అసలు అప్పు లేకుండా శాశ్వతమా? శాశ్వతం కూడా, సహజం శాశ్వతం, తప్పదు. అప్పు చేయకుండా ఇల్లు గడవాలంటే చాలా కష్టం, ఎప్పటికీ అలాగే ఉంటది. ఏమో మార్చుదాం దాన్ని మనం. సరే ఓకే, నువ్వు స్టార్ట్ చేసే ముందే మీ వ్యూవర్స్ కావచ్చు, మా వ్యూవర్స్ కావచ్చు, ఓ డైలాగ్తోనే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నీ డైలాగులు అంత డెప్త్ ఉంటాయని. ఓకే, అంటే నేను ఇప్పుడు కొత్తగా చెప్పాలా, చెప్పింది చెప్పాలా? చెప్పింది బాగా వైరల్ అయింది ఏదనిపిస్తే అది చెప్పు ఫస్ట్. బాగా వైరల్ అయింది. సంపాదించిన పైసలు దాచుకోండి, అప్పు చేయకండి. అప్పిచ్చిన దగ్గర పోయి అప్పి రాని మనం పోతే వాని బాధలు చెప్తే ఇచ్చినప్పుడు కూడా వద్దు అనిపిస్తుంది. మనకే ఉంటాయి, వానికే ఉంటాయి బాధలు, మనకుండే. ఇది బాగా వైరల్ అయింది. అసలు కామెడీగా చేసినది, ఎమోషనల్ గా చేసినవి పర్లేదు, బాగానే వెళ్ళింది. ఇది కామెడీగా చేసింది బాగా వైరల్ అయింది ఈ మధ్య. సో ఎక్కడ డార్లింగ్ మంది ఊరు? మన కొమరవెల్లి మండల్, గురువన్నపేట అని వస్తుంది, సిద్దిపేట డిస్టిక్. కొమరవెల్లి ఏదో దేవుడు మల్లన్న స్వామి. సూపర్. సో దగ్గర అది మీకు 8 కిలోమీటర్స్. వెళ్తారా ఎప్పుడైనా? ఎప్పటికప్పుడు వెళ్తాం, సండే వెళ్తాం. మల్లన్న స్వామి ఏదో స్పెషల్ ఉంటది కదా, ఏదో రోజు సండే స్పెషల్. ఓకే, చాలా దగ్గర విన్నా, కొమరవెల్లి మల్లన్న స్వామి సాంగ్స్ కూడా వచ్చాయి కదా, పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. సో ఏంటంటే స్టార్టింగ్ మీరు స్టడీస్ ఏమైనా చేశారా? లేదన్న, ఎడ్యుకేషన్ అయితే స్టడీస్ అంటే ఇంటర్ కంప్లీట్ నాది. ఇంటర్ తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయడం జరిగింది. ఓకే, సో ఎందుకు? మా నాన్న కాలు ఇరిగిపోయింది యాక్సిడెంట్లో, నేను బాధ్యతలు వహించాల్సి వచ్చింది. ఆ విధంగా
తర్వాత పనికి వెళ్ళారా? పనికి వెళ్ళేసి చాలా పనులు చేసిన, పనులు చేసి 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 ఉమ్, ఎన్ని పనులు చేసినా ఒకరి కిందనే మనం. అవును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత పని చేసినా ఒకరి కిందనే. ఉమ్, మనకంటూ ఒక సొంత పని ఉండాలి. ఉమ్, అక్కడ మనమే బాస్, మనమే ఎంప్లాయ్, మన అనేటోడు ఉండడు. మనకంటూ ఒక సొంత పని ఉండాలి. సొంత పని అనేది చాలా అంటే చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకు. ఉమ్, ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలుగుతాం, మనకు ఒక పని ఉంది, ఉమ్, దేనికైనా చేయగలుగుతామని ఉమ్, అట్లుంటుంది. సొంత పని ఉండాలి. ఉమ్, నాకంటూ నేను పని చేసి 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 ఒకరి కింద పోయి బాగా ఆలోచన చేసిన, ఉమ్, ఏం లేదు అసలు మనకంటూ ఒక సొంత పని ఉండాలి. ఉమ్, మనమే ఒకరికి చేయి చాపకుండా పర్లేదు కానీ మనమే ఒకరిని ఒక సార్ అనకుండా ఉండాల్సి వస్తే సరిపోయనేసి నేను తాళ్ళు ఎక్కడం స్టార్ట్ చేసిన. ఉమ్, ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డా. ఉమ్. 3 సంవత్సరాల తర్వాత నేర్చుకున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిన అందులో. 3 సంవత్సరాలు నేర్చుకున్నావా? అంటే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడం. చెట్టు ఎక్కడం ఒక 1 ఇయర్, ఆ పని చేయడం ఒక 1 ఇయర్, 3 ఇయర్స్కి పర్ఫెక్ట్ అయిపోయింది. అంటే చూసే వాళ్ళకి ఇంతే కదా అని అనుకుంటారు అనమాట. అంటే ఒక తాటి చెట్టు అవ్వచ్చు, ఈత చెట్టు అవ్వచ్చు, రెండు కదా. అవును. సో ఒక చెట్టు చూస్తే ఏముందలే ఇలా ఇలా వెళ్ళిపోతారా అని అనుకుంటారు. అదే అదే దాని కష్టం విలువ నీకే తెలుసు. అవును. సో చెప్పు ఏంటి అసలు దాన్ని, అంటే ఈజీ చేయాలనుకున్నంత. ఇగో ఒకరి పని ఇంకోనికి లైట్ అనిపిస్తుంది, ఉమ్, అలా దిగితే తెలుస్తుంది. ఏదైనా పర్లేదు, ఏదైనా సరే. ఇప్పుడు ఒక ర్యాపిడో బాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉమ్, అది నడుపుతుంటే ఏమనిపిస్తుంది, అరే ఇంతే కదా, నడిపి నడిపి పొద్దున్న నైట్కి వచ్చేసరికి తెలుస్తుంది. ఉమ్, ఇది కూడా అంతే. నాది ఇంకా హార్డ్ వర్క్ ఉమ్, చేసి చేసి చేసిన తర్వాత తిని అట్లా తిరుగుదామనే ఉద్దేశం కూడా అనిపించేది. పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఏడు గుంజేస్తాయి. ఉమ్, అప్పుడు బాధ్యతలు తప్పించి ఇంకా ఏం గుర్తురావు, మన ఆరోగ్యం కూడా గుర్తురావు. సరే ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నాం కదా, ఉమ్, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా, అవును. అట్లా ఆ విధంగా వెళ్ళిపోతున్నా. ఓకే. సో దానికి కష్టం విలువ చేస్తే తప్పించి చూస్తే తెలియదు. అది ఎంత చిన్న పని అయినా సరే అది. ఓకే. సో మొత్తాన్ని నేర్చేసుకున్నావు 3 years లో మొత్తం. 3 years. సో మీ సరౌండ్ లో ఎక్కడైనా నువ్వే వెళ్తావా? మనకి ఎట్లుంటది అంటే మనం తీసుకొని ఎక్కడం ఉంటది. ఆ, నా వంతుకు ఒక 10 చెట్లు వస్తాయి, ఆ 10 చెట్లు నేను ఎక్కుంటా ఓకే. అట్లా. సో మరి ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇన్స్టాగ్రామ్లోకి ఎలా వచ్చా, అసలు ఎందుకు చేయాలనిపించింది? నేను ఫస్ట్ టిక్ టాక్ లో చేసిన. మ్హూ. టిక్ టాక్ అప్పుడు చేసిన, జస్ట్ మనం తెలిసేసరికి జరిగిపోయింది, టిక్ టాక్ జరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో దాని లెక్క ట్రై చేద్దాంలే అని చెట్టు ఎక్కి గాడి పోస్తుంటే ఒక వీడియో తీసిన. ఫస్ట్ గాడి పోస్తుంటే ఒక వీడియో తీస్తుంటే అది మంచిగా వైరల్ అయింది. ఆ తర్వాత ఓన్ వాయిస్ చేయడం స్టార్ట్ చేసిన. ఒక నా కళ్ళు గురించి ఒక పుష్ప డైలాగ్ చెప్పిన అనుకో, దానికి సింక్ అయ్యేటట్టు. ప్రపంచంలో యాడ దొరికిన సరికి మన దగ్గర ఉందన్న, ప్రపంచంలో యాడ దొరికిన సరికి మన దగ్గర ఉందన్న, ఇది న్యాచురల్ అని పెట్టేసి ఒక వీడియో చేసిన. అది 1 million పోయింది. ఆ తర్వాత కళ్ళుకుండా చూపించి అన్న, అది 1 million పోయింది. నెక్స్ట్ ఒక వీడియో చేసిన, నా జీవితంలో ఎంజాయ్ చేసిన క్షణాలు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, నేను ఎంజాయ్ చేసిన రోజుల కంటే కష్టపడ్డ రోజులే ఎక్కువ అని ఒక వీడియో చేసిన. అది వెళ్ళిపోయింది. ఇంకోటి చేసిన, సొంత పని ఎంత చిన్నది ఏదైనా సరే అది మన సొంత పని. అది 500 వచ్చినా సరే, 1000 రూపాయలు వచ్చినా సరే, 1,00,000 రూపాయలు వచ్చినా సరే, నువ్వు ఒక దగ్గర చేయి చాపాల్సిందే. సొంత పని ఎంత చిన్నదైనా మనది. 1,00,000 రూపాయలు వచ్చినా ఒకరిని సార్ అనాలనేసి ఒక వీడియో తీసిన నేను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అది తీసిన. అది 1 million వ్యూస్ వచ్చింది. అట్లా 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 రీచ్ వచ్చింది నాకు మంచిగా. మళ్ళీ మనది ప్రతిదీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఎట్లుంటుందంటే, కొంతమంది వీడియోస్ చూస్తారు, వీడియోస్ సాంగ్స్ చేస్తారు, కొంతమంది యాక్టింగ్ చేస్తారు. మనది వెరైటీగా, మనం రేర్ పీస్. మనం కొత్తగా ఉండాలి, చెట్టు మీద ఉంటాయి మరి రేర్ పీస్. మనం మీదెక్కి చేయడం, కొన్ని రోజుల తర్వాత కిందకి వచ్చి కూడా చేస్తే తీసుకోలేను ఫాలోవర్స్ వీడియోస్. అక్కడ చూడడం అలవాటు అయిపోయింది నన్ను వాళ్ళకి. ఆ తర్వాత అక్కడ ఎక్కి చేసేసరికి కాదు, ఇప్పుడు అక్కడికి ఎక్కి అంటే ఎక్కడమే పెద్ద కష్టం. అలాంటిది ఎక్కి అక్కడ వీడియో తీయాలంటే ఇంచుమించు నువ్వు ఒక 20 minutes అయినా అక్కడ ఉండాల్సి వస్తుందా? ఉంటుంది ఖచ్చితంగా. 20 minutes, ఒక 1 hour కూడా ఉన్న రోజు. 1 hour. మరి ఏంటి నీకు కాళ్ళు గట్టి నొప్పి పెట్టవా? అలవాటు అయిపోతుందా. ఇప్పుడు ఇది నీ వరకే ఉంది. సాయంత్రం నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 మంది గెస్ట్లను ఇంటర్వ్యూ చేయగలుగుతాం. మధ్యలో చాయ్ ఏదో తీసుకొని, నా పని కూడా అంతే. అలవాటైన పని, మనకి నచ్చిన పని, అది ఎంత కష్టమైనా సరే
అదొక ప్యాషన్ అంతే, దానికి ఒక పిచ్చి ఉంటుంది. అదే ఓకే, ఎలా చేస్తాం మీరు పట్టుకొని పట్టుకొని నా ఫోన్ పట్టుకొని మామూలుగా, ఇంత స్టిక్కులు ఇక్కులు ఏం లేవు మనకి. సెల్ఫీ పట్టుకొని తీసేస్తుంటా అంతే. ఓకే, అంటే దాని మీద తీసిన వీడియోలు ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారా? ఎక్కువ యాక్సెప్ట్ చేసారు, చాలా మంది కనెక్ట్ అయినాయి అన్న. నేను చెప్పాలనుకున్న వీడియోలు ఎట్లుంటాయి అంటే, కొంతమంది చెప్పలేరు వాళ్ళ ప్రాబ్లమ్స్, నేను చెప్తా, దాన్ని స్టేటస్ రూపంలో పెట్టుకోవడం స్టార్ట్ చేసారు. అట్లా నాకు మంచి రీచ్ వచ్చింది. ఓహో, అలా షేర్. ఓకే ఓకే, అట్లా. సో అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా చెప్తున్నప్పుడు చెడు చెప్తే ఎవరైనా ఈజీగా తీసేసుకుంటారేమో, కానీ మంచి చెప్తే మాత్రం చాలా కష్టంగా ఇబ్బందిగా పడతారు అండ్ చాలా మాటలు వస్తాయి అనమాట. మంచి క్వశ్చన్. అది ఎట్లా అంటే, ఈ రోజులలో మంచి అనేది ఎవరికి అవసరం లేదు. ఓకేనా, మంచి అనేది అసలు అవసరం లేదు, ఎవరికి ఎక్కదు కూడా. ఇప్పుడు నేను ఇట్లా చెప్పిన అనుకో, అమ్మ ఇలాంటి చాని నవ్వుతీరా ఎందుకు అనుకుంటారు. అదే చెడు చెప్పిరా అనుకో, నవ్వుతారు, లేకపోతే అరే ఇది గలీజ్గా చెప్పిరా అనుకుంటారు. చెడు 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 వైరల్ అయినంత ఈజీగా మంచి కాదన్న. ఇప్పుడు నాతో స్టార్ట్ చేసిన వాళ్ళే నా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో, నీకు 50K ఉన్నప్పుడు వాళ్ళకి 10K ఉండే, నాకు 100K ఉన్నప్పుడు వాళ్ళకు 50K ఉండే. ఇలా నాకు 133K, వాళ్ళకు 150K. అంటే మంచి వెళ్ళిందా చెడు వెళ్ళిందా అంటే చెప్పు, మంచి వెళ్ళిందా చెడు వెళ్ళిందా కనిపిస్తుంది. అది మంచి చెడులు అనేటివి ఎట్లుంటాయి అంటే, మంచి అనేది అవసరం లేదు ఈ రోజులలో మనకి అట్లా. సో కొంతమంది అంటే నీ వీడియోలు చూసి ఇది ఇలాగే చెప్తాడులే, వీడియోల కోసం చాలా సోదులు చెప్తారు, బయట వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు సో అంటారు. సో నీ రియల్ లైఫ్ ఇదేనా? నాది మీరు దగ్గరకు వచ్చి చూస్తే తెలుస్తుండే అన్న. ఎట్లుంటది అంటే, కొందరు కెమెరా ముందు ఒకరి మామూలు గుట్లు ఉంటారు, బయట ఒక రకంగా ఉంటారు. అవునా, నాది ఒక్కటే, ఏం లేదు, నేను చేసేవే అవి, నేను చేసే పనే అది, నేను చేసేదే అది. నేను గర్వంగా చెప్పుకుంటా, నేను చేస్తా, నాకు కొత్త బట్టలు ఉన్నాయి, నేను ఈ బట్టలు వేస్తా ఆ బట్టలు వేస్తా అని ఎప్పుడు చెప్పుకోను. నేను చేసేటివి అవి, నేను ఉండేది అలా. అది నచ్చే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే లేదు. నేను మామూలుగా చెప్పి మాత్రం బయట అట్లా ఉంటలేను కదా. నాకు ఇంకోటి ఏంటంటే అన్న, నా వీడియోలు అర్థం చేసుకోవాలంటే చెమట విలువ తెలిసి ఉండాలి. ఓకే, పని చేసే కష్టం చేసి ఒక ఇల్లును పోషిస్తుంటే, ఇల్లును పోషించి ఎవరికి ఆశపడకుండా మనం ఇంటిని జాగుతుంటే అప్పుడు అర్థమైపోతాయి నా వీడియో. ఓకే, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్క వీడియో కనెక్ట్ అవుతుంది. అట్లా మామూలుగా రోడ్ల మీద తిరిగి అది చేస్తే నా వీడియోలు ఖచ్చితంగా అర్థం కావు. ఎందుకంటే బాధ్యత తెలిసి ఉంటున్న వాళ్ళకే వీడియోలు అర్థమవుతాయి అన్నాయి. సో బాధ్యత గురించి అన్నావు కాబట్టి దాని మీద ఏమైనా ఒక వీడియో చేసావా? బాధ్యతల గురించా? బాధ్యత, ఇంటి బాధ్యతలు మోస్తాడు ఆనందంగా ఎప్పుడూ ఉండడు. వాడు ఆనందంగా ఉన్న ప్రతిసారి ఏదో ఒక బాధ్యత వాని మీద ఉంటుంది. వాని బాధ్యతలు వాని కొత్త బట్టలు కొనుక్కొని కూడా ఆలోచింపజేస్తాయి. మన బాధ్యతలు కొత్త బట్టలు కొనాలన్నా ఆలోచింపజేస్తాయి. ఎందుకు మనకు, మన ఇంటి వాళ్ళకు ఉంటే సరిపోతాయి కదా. అవి బాగుంది, కరెక్టే ఇది చెప్పింది. అంటే నువ్వు నీ వీడియోస్ ఎలా ఉన్నాయంటే రియాలిటీకి, అంటే ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు, అరే మామ ఇది జరిగింది ఇలా ఉందరా అంటే వాళ్ళలో నుండి ఒక వీడియో తీసుకుని పెడతావు ఖచ్చితంగా. సో అదే నాకు అనిపిస్తుంది అనమాట. ఎంత చేసినా డార్లింగ్ నెగిటివ్గా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మనలాంటి వాళ్ళు అంటే విలేజ్ సైడ్ నుండి ఎలా ఉంటాం అంటే కొంచెం విలువలతో ఉంటాం, ఎవరి దగ్గర ఒక మాట తీసుకోలేము. సో ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ నెగిటివ్, ఒక ఏదో చేతిలో ఫోన్ ఉందో కామెంట్ ఇసిరేద్దాం, అరే గలీజ్గా, అరే ఇదిరా అని పడేస్తారు అనమాట. దాన్ని మనం చూసినప్పుడు తీసుకోలేము, ఎందుకంటే మనకి బంధం విలువ బాధ్యత విలువ తెలుసు కాబట్టి. సో నీకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ని అయితే ఎలా తీసుకుంటాను? నిజంగా బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎట్లుంటారంటే, ఒక బ్యాడ్ కామెంట్ పెట్టిన, ఒక మంచి బ్యాడ్ కామెంట్, గట్టి బ్యాడ్ కామెంట్ పెట్టేసరికి వాళ్ళకి ఒక మంచి లైక్స్ వచ్చినాయి అనుకో కామెంట్స్కి, అమ్మ వాళ్ళు ఏదో ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అయిపోతారు. నువ్వు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు నువ్వు ఒక వీడియో తీసి పెట్టు, నీకు బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు దాన్ని తీసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు బ్యాడ్ కామెంట్ విలువ. అర్థమవుతుందా? బ్యాడ్ కామెంట్స్ వచ్చి వైరల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అన్న, అట్లా కూడా ఉన్నారు కదా చాలా మంది. అట్లా బ్యాడ్ కామెంట్స్ వచ్చి అట్లా, అదే అలాంటి వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు, మనలాంటి దాన్ని తీసుకోలేము, ఎందుకు ఇలాంటి కామెంట్లు పెట్టారు అన్నట్టు ఉంటది కదా.
అన్న నువ్వు మంచోనివి, నీ దగ్గర పక్క పండు చెడ్డోళ్ళు 2 ఉన్నారు, నువ్వు మంచోనివి అని చెప్పాలంటే నీ పక్కన 2 చెడ్డోళ్ళు ఉండాలి కదా. ఓకే, మంచి కామెంట్లతో పాటు బ్యాడ్ కామెంట్స్ కూడా ఉండాలి. అవును కదా, నువ్వు మంచోనివి అంటే 2 పక్క పండు లంగలు ఉంటేనే నువ్వు మంచోనివి అని చెప్పగలుగుతా నేను. అవును కదా, చెడు లేనప్పుడు మంచికి వాల్యూ ఉండదు. ఓకే, అది రైట్. ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది? మేము మా 2 చెల్లెలు, నేను, అమ్మ నాన్న. ఓకే, పెళ్ళి అవ్వలేదు ఇంకా, మ్యారేజ్? లేదన్నా, లేదు. అంటే అల్లిగా కొంతమంది చేసేసుకుంటారు కదా అలా? లేదన్నా, నాకు ఇంకో చెల్లి పెళ్ళి అయింది రీసెంట్గా. ఓకే, December 7 వస్తే ఒక 1 year అవుతుంది మా చెల్లె పెళ్ళి. ఇంకో చెల్లె పెళ్ళి చేసిన తర్వాత ఆలోచిస్తా. ఓకే, ఇక్కడ కూడా బాధ్యతలు ఉన్నాయి ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అన్ని చేసే వాళ్ళకి ఎక్కడో దగ్గర బాగా కనెక్ట్ అవుతాయి ప్రతి పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్పేది ప్రతిదీ కూడా నువ్వు వాళ్ళది వీళ్ళది చూసిన కన్నా నీ పర్సనల్ లైఫ్లో నుండి వచ్చినవే ఎక్కువ. సో అంటే ఇలాంటి చూస్తున్న క్రమంలో నువ్వు ఎక్కువగా బాధపడ్డ సిచ్యువేషన్ కానీ అనేది ఏదైనా ఉందా? బాధపడ్డ సిచ్యువేషన్ అంటే మా నాన్న కష్టం చూడలేకపోయినాడు. మా నాన్న కష్టానికి వాల్యూ లేకుండా పోయింది. దానికి మా నాన్న 10 రూపాయలు కష్టం చేసి రూపాయి వాల్యూ తీసుకుంటాడు. అది చాలా బాధ అనిపించింది నాకు. ఓకేనండి, ఈ రోజులలో రూపాయి కష్టం చేసి 10 రూపాయల గురించి చెప్పుకునేటోడు ఉండు. మా నాన్న 10 రూపాయలు కష్టం చేసినాక రూపాయి వాల్యూవే దక్కింది. ఎందుకని అలా? గుర్తించే వాళ్ళు లేకన్నా, మన కష్టాన్ని గుర్తించే వాళ్ళు లేనప్పుడు మన కష్టానికి వాల్యూ ఉండదు. అవును, కరెక్ట్. నువ్వు బయట కష్టపడి మీ అమ్మ దగ్గర పోతావు, నా కొడుకు వచ్చిండ్రా. నువ్వు ఇన్ని రోజులు బయట ఉన్నప్పుడు మీ అమ్మకి ఏమనిపిస్తుంది అన్న నీ గురించి, నా కొడుకు ఎంత కష్టపడ్డాడు అనిపిస్తుంది. అదే నువ్వు ఇంటికి పోయేసరికి అమ్మ లేకపోయింది అనుకో, నీ కష్టానికి వాల్యూ ఏముంటుంది? అంతే కదా. మనం చేసే కష్టానికి వాల్యూ లేనప్పుడు మనకి కష్టం వృధా. మా నాన్న చేసిన కష్టానికి వాల్యూ లేకుండా పోయింది, ఎవరి వల్ల లేకుండా పోయింది ఏంది అనేది నేను గ్రహించినది. ఒక మంచిగా నేను ఎంజాయ్ చేసే టైంకి మా నాన్న పరిస్థితి బాగాలేక కాలు ఇరిగిపోయి ఇట్లుండే చదివిపిస్తే నేను మంచి స్టూడెంటే ఈ రోజుకి, కానీ నాకు అది లేదు. అందుకు ఆ బాధతోటి నేను పని చేయడం, బాధ్యతల విలువ తెలుసుకోవడం, చిల్లరగా తిరగకపోవడం అట్లా అలవాటు అయిపోయిందన్న. ఓకే, అట్లా. సో మామూలుగా రోజుకి ఎంత వస్తుంది? మామూలుగా అంటే సీజన్లో 2K వస్తుంది అన్న, డైలీ 2K వస్తుంది. అట్లా అన్ సీజన్ అంటే డైలీ 500 అట్లా. ఇప్పుడు జనరల్గా ఆ చెట్టు కళ్ళు తీసి అమ్మడం అంతే కదా. అంటే ఎక్కువగా తెలంగాణలో లేడీస్ కూడా తాగుతారంట కదా. సో మరి నీ దగ్గరికి వచ్చి కొంటారా, ఎవరైనా తీసుకుంటారా, వెళ్ళి ఆర్డర్లు కూడా చేస్తారా? చేస్తారు ఖచ్చితంగా, తప్పకుండా. దానికి తప్పేం లేదన్న, చాలా మంది తాగుతున్నారు. ఈ గాలిచే సిగరెట్ తాగుతారు, కళ్ళకి ఏమొచ్చిందన్న. ఓకే, అంటే అంటారు కదా కళ్ళు కొంచెం తాగకూడదు అంటారు. తెలంగాణలో కళ్ళుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది, ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. ముక్క సుక్క అంటారు చూసినావా, ఈ సుక్క కళ్ళే. అప్పుడు అది ముక్క సుక్క అనేది ఒకప్పుడు ముచ్చట. సుక్క అనేసరికి ఇప్పుడు తాగడం అనేది ఏదైనా కావచ్చు. ముక్క సుక్క అనేది కళ్ళు చికెన్ అనేది అది తాగితే ఆ ఫీల్ వేరు, ఆడ కూర్చుంటే అది వేరు. ఆ తాళ్ళలోకి వచ్చి కూర్చొని తాగుతుంటే నువ్వు పబ్బులో 10,000 ఖర్చు పెట్టినా పెద్ద అనిపించదు, ఆ ఎంజాయ్ ఆడ అనిపిస్తుంది అట్లా. సో మొత్తానికి తెలంగాణలో చాలా మంది తాగుతారు. దానివల్ల ఏమైనా ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం మంచిగా అన్న, ఆరోగ్యానికి చాలా అంటే నీకే తెలుస్తుంది, అందుకని చాలా మంది అంటారు సమస్యలు తీరుతాయి. కేసీఆర్ సరే చెప్పింది కదా కొన్ని రీసెర్చ్ లో ప్రకారం క్యాన్సర్ రాదంటే కళ్ళు తాగితే. అవును కదా, అది అంత పెద్ద గొప్ప న్యాచురల్ అన్న. అది ఒక చెట్టుకు వచ్చి చెట్టు గీత పెట్టి ఎక్కి లొట్లే పడి మట్టితోటి తయారు చేసిన లొట్టిలో పడి బయటకు వచ్చి తాగుతాం. ఆకులో తాగుతాం, అది గ్లాసులో తాగం కదా, ఆకులో తాగుతాం. ఎంత న్యాచురల్ అన్న, దొరకాలి అది అట్లా. కానీ కొంతమంది ఏంటంటే దాంట్లో కూడా ఏదో పౌడర్లు కలుపుతారు, అది వేరే, అది వేరన్న. ఉంటాయి కలుపుతారు చేస్తారు. మనది గొప్ప అని చెప్పడం కాదు, అది కూడా కలుపుతారు. తాగకపోతేనే మంచిది. న్యాచురల్ గా చెట్టు మీకు వచ్చింది అయితే బెస్ట్ అన్న. సో ఒకవేళ తాగాలనుకుంటే చెట్టు దగ్గరికి వచ్చి తాగితే అంతకన్నా బెటర్ ఉంటుంది అంట. ఒక రోజు నా దగ్గర నాన్న తాగిన తర్వాత నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను నేను. సో ఇది అక్కడే పెట్టుకోవాల్సింది అయితే అట్లా. నిజంగా అంటే ఇంకోటి ఏంటంటే నీ థాట్స్ అనేవి ఉన్నాయో అది నిజంగా అంటే ఎంత చదువుకున్న వాళ్ళకైనా కొన్నిసార్లు రాదులేదు.
ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కూడా ఏం జాబులు లేక తిరుగుతున్నారు మీ దగ్గరలో హ్యాపీగా. చదువు అనేది ఎట్లుంటుందండి, చదువు గొప్పది, నాకు చాలా ఇష్టం. బతుకుని మార్చాలంటే చదువు. ఒకరికి నమస్తే పెట్టే కాడి నుంచి ఒకడు మనకి నమస్తే పెట్టేది చదువు. చదువుకు సంస్కారానికి తేడా ఉంటుంది. ఎట్లా అంటే చదువుకున్న ప్రతి ఓడు సంస్కారంగా ఉంటాడని లేదు, చదువుకోకుండా సంస్కారంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది సో చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. మన ఇంటి బాధ్యతలు బట్టి, మన చుట్టుపక్కల వ్యవస్థను బట్టి కొన్ని సంస్కారం నేర్చుకుంటాం మనం. చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజు తప్పులు చేస్తలేరా? ఈ కళ్ళు గురించి ఏదని చెప్తా మరి, ఏంటంటే ఏదైనా డైలాగ్ కళ్ళు గురించా? ఈ బ్రాందీలు, విస్కీలు వీటికంటే కళ్ళు చాలా గొప్పది. నా విషయానికి వస్తే, నేను అంటే ఆ ఫీల్డ్లో ఉన్న నాకు ఆ వృత్తి అని కాదు. ఒకసారి తాగితే నువ్వే చెప్తావు అన్నిటికంటే, నువ్వు తాగిన అన్నిటికంటే రిచ్ బ్రాండ్ కంటే ఇది బాగానే ఉంటుంది అన్న. అది సో కళ్ళు అంటే సర్వరోగ నివారణ అంటావా? అంతే, పక్కా, ఖచ్చితంగా సర్వరోగ నివారణ ఖచ్చితంగా తాగాల్సిందే. సరే, ఓకే. జనరల్గా అంటే ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదు తెలియదు కానీ, అంటే కొంచెం ఇప్పుడు మీ ఇలాంటి ట్రైనర్ వాళ్ళని కొంచెం పూర్వ రోజుల్లో కొంచెం తక్కువగా చూసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంది సొసైటీ అని నువ్వు అనుకుంటాను? ఎందుకంటే సమానత్వం వచ్చింది అందరికీ, అంటే ప్రతి ఫ్రెండ్స్లో కూడా అందరూ కలిసే ఉంటారు. బట్ నీకు అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఏమైనా అనిపించిందా నీ చిన్నప్పటికి ఇప్పటికి? చిన్నప్పటికి ఇప్పటికి మనం పెద్ద ఆ రోజులలో అయితే ఏం పుట్టలే కదన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 20 years అంటే ఒక అప్పుడు వాళ్ళ ఉండే కావచ్చు అన్న. మనకి ఇప్పటి వరకు అయితే ఫ్రెండ్స్ వాళ్ళంతా వేరనేది ఏమి ఉండదు, అందరం ఒకటే, అందరం మంచిగుంటాం. దోస్తుగాడు అనేటోడు ఎట్లున్నదంటే ఒకటే గిన్నెలు తింటాం ఖచ్చితంగా. వాళ్ళతో అట్లుంటేనే దోస్తాను, లేకపోతే అంటే లేకపోతే బాయ్ అంటే బాయ్, అంతే. అట్లే. కానీ నీకు దోస్తులు ఉన్నారా? ఉన్నారు, ముగ్గురే ఉన్నారు. ఏంటి ఎలాంటి దోస్తులు? ఎలాంటిది ఏదంటే అది, కానీ తక్కువ నాకు. ఫ్రెండ్షిప్ అనేది చాలా తక్కువ నాకు. ఓకే, ముగ్గురే చాలు. నేను ఒక్కరి నలుగురం మొత్తం. అంటే ఉన్న 10 మంది కన్నా ఒక మనకు కావాల్సిన వాళ్ళు నలుగురు ఉంటే, ఇద్దరే కావచ్చు ఒక్కడే కావచ్చు, మనకు కావాల్సిన వాడు మనకు సాయం చేసేటాడు ఒక్కడు ఉంటే సరిపోతుంది అన్న. ప్రతి దానికి లేదు, కాదు, కూడదు, నాతోడు కాదు అనేటోడు మనకు అనవసరం. వాడు మనకు అవసరం ఉన్నప్పుడు మనం పోవాల్సి వస్తుంది, మన అవసరం వాడు తీర్చినప్పుడు మనకు అనవసరం. వాడు 1-2 సార్లు అర్థం చేసుకుంటాం, ఎన్నిసార్లు అర్థం చేసుకుంటాం? అదే మనం సహాయపడుతూ, వాడు మనకు సహాయపడుతూ, మనల్ని అర్థం చేసుకుంటూ, మన కష్టానికి నష్టానికి ప్రతి దానికి వాడు మన కోసం ఒక దగ్గర నిలబడతాడు. చూసినా వాడు కావాలి దోస్తానంటే, అది సూపర్. వాడు కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు వాడి కోసం కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఈ మధ్యన కొంతమంది ఏంటంటే, ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇంకొక ఇద్దరు కొంచెం వాళ్ళని వాడుకుందాం అనేటట్లు ఉన్నారనమాట. సో రియల్గా నీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, నువ్వు చూసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ చెప్పు. ఇంతవరకు అయితే నాతో ట్రూ ఉన్న ఫ్రెండ్సే ఉన్నారు తప్పించి నన్ను ముంచలే అన్న ఎవరు. నిజానికి అయితే ఎవరు ముంచలేదు. మళ్ళీ ఒకటంటే నేను చూసిన మనతోటి ఉన్నప్పుడు తాగినప్పుడు ఉండే ఫ్రెండ్స్ మన దగ్గర ఏం లేనప్పుడు కనిపించారు వాళ్ళు. అదే మన దగ్గర అన్ని ఉన్నప్పుడు కనిపించే ఫ్రెండ్స్ మన దగ్గర ఏం లేనప్పుడు కనిపించారు. అలాంటివి చూసాను నేను. అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే అన్న, దోస్తుగాడు దూరం అయిపోయిన అనుకో, పోరు దూరం అయిపోయిన పెద్ద అది అనిపించేది. దోస్తుగాడు దూరం అయిపోయింది అనుకో, ఏమో కోల్పోయినట్టు అనిపిస్తుంది. పోరు పోయిన పెద్ద విషయం కాదు. దోస్తుగాడు అనేటోడు వాడి మైండ్ మన మైండ్ సేమ్ ఉంటది. వాడి మైండ్ కాదని వెళ్ళిపోయిన తర్వాత వాడి లెక్క ఇంకోటి దొరకాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలకి మనకు ఫ్రెండ్షిప్ కు దానికి పెద్ద అదే అనిపించదు. బాధ్యతలు తప్పించి ఫ్రెండ్స్ తోటి తిరగాలి చేయాలని ఎప్పుడు అనిపించదు. ఒక ఏజ్ నుంచి ఒక ఏజ్ వరకే దోస్తాను. ఒక స్కూల్ నుంచి కావచ్చు, ఒక 18 years అప్పుడు చేసుకున్న ఫ్రెండ్స్ చాలా రోజుల వరకు స్ట్రాంగ్ ఉంటాం. ఒకవేళ వాడు కాదని పేరు అనుకో, ఒక 20-25 సంవత్సరాల తర్వాత గట్టి ఫ్రెండ్షిప్ చేయాలంటే చేయలేము మనం. ఓకే, అది. సో పోరి వెళ్ళిపోయినా ఏం కాదు, దోస్తు మాత్రం చాలా బాగా అనిపించింది. మరి నీ లైఫ్ లో పోరి ఎవరు వెళ్ళిపోయారు? లేదన్న, నేను ఉదాహరణ చెప్పినా. ఇప్పుడు ఉదాహరణ చెప్పినా నేను. పోరి వెళ్ళిపోయినా పెద్ద బాధ అనిపించదు అంటే అదొకటి. అంటే ఎందుకు నీ లైఫ్ లో నార్మల్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు నువ్వు యంగ్ అందరినీ చూస్తున్నావు. సో నీకు కూడా ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుంది కదా, ఎవరైనా మంచి అమ్మాయిని చూసి లవ్ చేసుకున్నా అని ఎందుకు అనిపించలేదా? అందుకే పెళ్లి ఉంది అన్న, దాని గురించి. పెళ్లి మరి లవ్ చేసింది పెళ్లికే కదా.
ఏందన్నా కాదా? లవ్ చేసేది పెళ్లిగా కాదా? ఇప్పుడు కెమెరా ముందు నిజం చెప్పాను. నేనైతే అదే అనుకుంటాను, లవ్ చేసిన పెళ్లికే అనేసి. అవునా? ఎంతమంది చేసుకుంటారు అట్లా? మరి ఏం మనకైతే తెలీదు, బట్ ఎక్కువగా అనుకుంది ఏంటంటే ఇగో నా వరకు అయితే లవ్ విషయం ఎట్లుంటుంది అన్న, టైం వేస్ట్ ఇవ్వరం అంటే రోడ్ల మీద తిరుగుడు, అది చేసుడు ఇది చేసుడు అనేది కాదు. టైం వేస్ట్ ఇవ్వరం అనేది రోడ్ల మీద తిరిగేటోనికి కూడా ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. వాడు పని చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది, వాడు ఆ రోజు మారుతాడు. కానీ టైం వేస్ట్ పని ఏంటి చెప్పాలన్నా, మనం పట్టించుకొని పోరు గురించి దాని గురించి వెయిట్ చేస్తాం చూసినాం, దాన్ని మించిన టైం వేస్ట్ పని వేరే ఏది ఉండదు. ఓకే, వేరే ఏది ఉండదు. రోడ్ల మీద తిరిగేటోళ్ళు కూడా ఒక రోజు మనకు ఒక సిచ్యువేషన్ డిమాండ్ చేసి వాడు పని చేస్తాడు. ఈ పట్టించుకొని పోరు గురించి దాన్ని వెయిట్ చేసి దాన్ని మెసేజ్ చేసి కథ కార్ఖాన పెట్టేవాళ్ళు, దాన్ని మించిన టైం వేస్ట్ వేరే పనే ఉండదు. దాని గురించి వెయిట్ చేసేవాళ్ళు బైక్ మెకానిక్ అవుతుంది నేర్చుకుంటే. ఒక ఫుల్ ఇంజన్ చేసేంత ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకు దాని గురించి వెయిట్ చేసేది. అవసరమా? నేను లవ్ మీద నమ్మకం లేదా, లేకపోతే లవ్ ఇంట్రెస్ట్ లేదా, మనకేం పడుతుందిలే అని అనుకున్నావా? నిజం చెప్పాలంటే లవ్ మీద ఇంట్రెస్ట్ అంటే దొరకకపోరా నా చూద్దాం. అదే స్కూల్ లవ్ అనేది ఎట్లుండాలంటే అన్న, ఒకటి స్కూల్లో దొరకాలి, ఒకటి కాలేజీలో అన్నా దొరకాలి, ఇంటర్లో డిగ్రీలన్నా దొరకాలి, లేదా జాబ్ చేసిన దగ్గర దొరకాలి. ఆడ మిస్ అయింది అనుకో ఆరెంజ్ మ్యారేజ్, ఇక లవర్ దొరకదు, ఇక కష్టం. స్కూల్లో అయితే స్ట్రాంగ్ ఉంటది, అది పెళ్లి వరకు పోయేంత ఉంటది. కాలేజీలో అయినా పర్లేదు పోతాం. డిగ్రీలో దొరికింది అనుకో, అది ఎట్లుంటది అంటే కొన్ని రోజులు మంచిగా ఉంటది. అరే వాళ్ళంతలా వాళ్ళు వెళ్ళిపోయినా మనంతలా వాళ్ళు వెళ్ళిపోయినా మనకు లవ్ అనేది ఏంటిది అనేది తెలుస్తుంది. ఆడ మిస్ అయింది అనుకో మ్యారేజ్ ఇక దొరకరు, కష్టం. ఇంకా లవ్ అని కష్టం. అది నాకు ఎట్లుంటదంటే, నేను లేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఆ సిచ్యువేషన్లో తిరగలే. ఎప్పుడు మనం పని చేసుడు అది చేసుడు ఆడనే ఉన్నాం తప్పించి కాలేజీలు తిరుగుడు వాళ్ళ వెనక తిరిగి అవి లేవు. ఉంటే ఉండునే వచ్చేమో నాకు అట్లా. సో పవన్ అనే వ్యక్తి సింపతి కార్డు వాడుతూ ఎక్కువగా ఇన్స్టాలో వీడియోలు చేస్తాను అంటాను, దానికి మీనింగ్? సింపతి దేంట్లో అనిపించలేదన్న నాకు సింపతి. ఒక వీడియో చూపెట్టిన సింపతి అనిపించింది. వీడియోలు అన్నీ అలాగే ఉంటాయి కదా? చూపెట్టన్నా. ప్రతి వీడియో కూడా అలాగే మాట్లాడతావు కదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమా తీస్తాడన్న, సింపతి ఒక హీరో గురించి మంచి సింపతి పెట్టి తీస్తాడు. సింహరాశి సినిమానే ఉందన్న ఉదాహరణకు, రాజశేఖర్ అలా చాలా సింపతిగా ఉంటాడు. అది సినిమా ఇటు వరకు సినిమాని అట్లనే చూడాలి. అది బయటకు వచ్చిన తర్వాత కూడా రాజశేఖర్ అట్లే ఉండాలి, అదే కండువ కప్పుకోవాలంటే నడుతుందా? నడు. అది వీడియో ఎట్లా చూడాలో అట్లే చూడాలి. దానికి సింపతి అది ఇప్పుడు సింపతి అంటే నాకు ఫోన్ పేలో పైసలు కొడుతున్నారు, అంది కొట్టలేదు. సింపతి అనేది అది. ఓకే, అది సరే. జనరల్గా ఇన్స్టాగ్రామ్ అంటే ఎక్కువగా అందరికి ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మంచి డబ్బులు వస్తాయి, మంచిగా సంపాదిస్తారు అని అంటారు. మరి నువ్వు ఎంత సంపాదించావు? నాకు రాలేదన్న వాస్తవానికి. ఎందుకంటే నా వీడియోలు తప్పించిన ఫాలోవర్స్ వేరే వీడియోలు తీసుకుంటలేరు. ఏదైనా ప్రమోషన్ చేసిన 2-3 ప్రమోషన్లు చేసిన అంతే తప్పించి మామూలుగా 5K సంపాదించుంటా, 8K సంపాదించుంటా, అంతే కనిపించి లక్షలు అయితే సంపాదించలేం. కానీ ప్రమోషన్లు వస్తాయి కదా? ప్రమోషన్లు వచ్చినాయి అన్న, 2-3 వచ్చినాయి, చేసిన అంతవరకే, ఇంకా రాలేదు. నేను చేయలేదు. ఏవైనా చేస్తావా లేకపోతే పర్టికులర్ ఇవే అని చేసుకుంటావా? నాకు నచ్చింది చేస్తాను. ఏవి అంటే ఇప్పుడు రమ్మీ అవి ఇవి ఉంటాయి, అవి చేయొద్దు కదా, తప్పు. బెట్టింగ్ యాప్స్, జ్యోతిష్యం కథలు చేసిన తర్వాత దాని గురించి తెలిసిన తర్వాత మానేసిన. ఓకే, అంతకు ముందు వరకు చేసావు. తప్పు ఎట్లుండాలంటే మనిషిది ఒకసారి తప్పు అని తెలుసుకున్న తర్వాత ఇంకోసారి చేయదు, ఇంకోసారి చేస్తే వాడిని లంగా అంటారు. ఒకసారి తప్పు చేసిన తర్వాత తెలుసుకున్నాడు అనుకో మనకి తెలివి ఉందంటారు. ఈ మధ్యకాలంలో ఆ విలేజ్ సంబంధించిన వీడియోస్ కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా కొన్ని మోటివేషన్ డైలాగులు లేకపోతే ఏదైనా చెప్పినా ఒక పర్టికులర్ టైం వరకు నమ్మేవాళ్ళు. కొంత టైం నుండి జనాలు నమ్మట్లా, ఎందుకంటే వీడు నటిస్తాడు, వీడి రియాలిటీ ఇది కాదు అని. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు జెన్యూన్గా ఉండొచ్చు, ఇంకోటి ఫేక్ అవ్వచ్చు, బట్ మీ ఇద్దరు చేయడం వల్ల జనాలకు ఫేక్గానే కనిపిస్తుంది కదా, దాని మీద నీ ఒపీనియన్? నేను ఇంతకుముందు చెప్పిన కదన్నా, ఇప్పుడు నువ్వు మంచోనివే, చెడ్డోతో తిరిగితే నిన్నేమంటారు? చెడ్డోడే అంటారు, అవునా కదా? నేను ఎట్లుంటుంది అంటే షోప్ టాప్ చేసి ఒక వీడియో తీసి పెట్టా. నేను ఎట్లుంటా, వీడియోలు ఎట్లుంటా, ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్లా మంచిగుంటారు, బయట చూస్తే ఇన్స్టాగ్రామ్కు వానికి చాలా తేడా ఉంటుంది. నాది వేరు ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో చూడనీకి అసలు బాగుంటాయి, కనీసం బయట నాకు చూడనీకి కాస్త కూస్తో బాగుంటాయి, అట్లుంటుంది నాది. నేను జెన్యున్గానే చేస్తా, జెన్యున్గానే ఉంటా.
అంతే. నాకు ఫాలోవర్స్ పెరగకపోవడానికి కూడా కారణం అదే అన్న. నేను జెన్యున్గా ఉంటాను. అన్ని షోప్ టాపులు చేసి అన్ని అబద్ధాలు చెప్తే ఇప్పుడు అబద్ధం వెళ్ళిపోయినంత ఈజీగా నిజం పోదు, అంతేనా కదా. అట్లా నేను ఇప్పటి వరకు నా తర్వాత స్టార్ట్ చేసినోడు మనం 150K వెళ్ళిపోయారు, నేను 130లోనే ఉన్నా. అది మంచికి చెడుకు తేడా అది. ఓకే. సో పల్లవి ప్రశాంత్ తెలుసా? తెలుసు. అంటే జనరల్గా పల్లవి ప్రశాంత్ ఇలా చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ సో బిగ్ బాస్కి వెళ్ళారు. అప్పటి వరకు కొంతమందికి తెలుసు, ఆ తర్వాత అందరికీ తెలిసింది. బట్ ఆయన ద్వారా కొంచెం నెగిటివ్ వెళ్ళిన వాళ్ళు, నెగిటివ్గా అనుకున్న వాళ్ళు, సో మీలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఆలోచిస్తారు అనుకోవచ్చు. తప్పకుండా పని చేసిండు ఆయన, చేసిండు తప్పకుండా పని చేసి. అంటే చాలా కష్టపడ్డాడు ఆయన, మట్టి కూడా బుక్కిండు ఆయన, మట్టి బుక్కిండు, చేసిండు, ఒక స్టేజ్కి వెళ్ళిండు. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన ఏ స్టేజ్కి అయితే వేయండో ఆయన వచ్చిన స్టేజ్ మర్చిపోయాడు. బంగ్లా ఎక్కిన తర్వాత మెట్లు ఎక్కిన వచ్చినా అని మర్చిపోయాడు ఆయన. లిఫ్ట్లో వచ్చినా అనుకోండు, మెట్లు ఎక్కడం లిఫ్ట్లో వచ్చడం చాలా తేడా ఉంటుంది కానీ. అవునా, మెట్లు ఎక్కి రావడం కష్టం, లిఫ్ట్లో పోవడం చాలా ఈజీ. ఆడికి వేయిన తర్వాత మెట్లు ఎక్కి వచ్చిన అని మర్చిపోయి లిఫ్ట్లో పోయినా అనుకోండు. మాసంటే లిఫ్ట్ ఇప్పుడు మాసంటాడు మెట్ల మీకు పోయేటువంటి ఛాన్స్ లే. అంటే అంత పెద్ద ప్లాట్ఫామ్లో అలా అంటే ఒక సామాన్య రైతు బిడ్డకి ఇచ్చేటప్పుడు దాన్ని మరికొంచెం బాగా చూపించుకుంటే ఇంకా నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం వచ్చి ఉండేదేమో. ఖచ్చితంగా వచ్చి ఉండేదన్న, ఖచ్చితంగా వచ్చి ఉండేది. మనం కూడా చాలా సపోర్ట్ చేసినాం. మామూలు విషయం అన్న, ఒక అంత దూరం ఒక రైతు బిడ్డ ఏంటంటే చాలా కష్టపడవచ్చు. అవును, నువ్వు కష్టపడడం 50%, సపోర్ట్ 50%. అవును, అంతే. అవును కదా. ఈ రోజు నిన్ను తిడుతుండే వాడు సపోర్ట్ చేసిండు ఒక రోజు, నేను ఆ రోజు సపోర్ట్ చేసిండు కాబట్టి మనకి న్యాయం చేస్తలే కాబట్టి నేను తిడుతుండు. అది తీసుకోవాలి, తప్పదు నువ్వు. అవునా కదా. కరెక్ట్, ఖచ్చితంగా. చేసిన తప్పు సపోర్ట్ చేసినప్పుడు ఎలా తీసుకున్నావో తిట్టినప్పుడు కూడా అలానే తీసుకోవాలి. లేదంటే మనకు సంజాయిషి చెప్పాలి, నా పరిస్థితి గిది, నేను ఇడున్నా అదని చెప్పాలి. అది విషయం. నువ్వు చేయబట్టి కష్టపడి పోయేటానికి ఇబ్బంది అవుతుంది కదా, అంతేనా కదా. అంతే కదా. ఒకసారి మనం వాడి వేయినప్పుడు మనం ఏంది అని చూపెడితే ఇంకోనికి ప్లేస్ ఉంటుంది. అవును, నువ్వు ఏం చేయబోయింది మర్చిపోయి వచ్చేటోని కూడా దొక్కేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి నీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? బిగ్ బాస్ మీద ఒపీనియన్ అంటే ఖచ్చితంగా అలా పోతే లైఫ్ చేంజ్ అవుతుంది అన్న. అంటే మన క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. రెండోది, డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తామా, లేదంటే మనం ఉన్న మట్టి విలువని జనాలకు చూపించుకోవడానికి వెళ్తామా? ఇప్పుడు అన్న మనం ఇంత కష్టపడాడు వేయిన తర్వాత మనిషి ఎప్పుడు ఒకటే తీరు ఉంటాడు అన్న. మారాలి, ఎప్పటికైనా మారాలి. సరే ఆడు వేణు డబ్బు సంపాదించుకున్నా పర్లేదు, నువ్వు ఆడ చేసినా చేయకుండా నీకు కొంత ఒక 1 వీక్ ఎంతో నీకు రెమ్యూనరేషన్ ఇస్తారు. అది సంపాదించుకో, తప్పు లేదు. కానీ మనం ఏం చేయవచ్చినాం దాని వాల్యూ దాన్ని ఆడ మెయింటైన్ చేయగలగాలి మనం. అది మంచి ప్లాట్ఫామ్ అన్న, లైఫ్కి మంచి ప్లాట్ఫామ్. చాలా మంది చాలాగా వెళ్ళిపోయారు అసలు. ఆడిపోయే పల్లవి ప్రశాంత్ చూసుకున్న ప్రశాంత్ అన్నకి ఆడిపోయే టైంకి 3 లక్షల మంది ఉండే ఫాలోవర్స్, బయటకు వచ్చేసరికి 10 లక్షల మంది, 1 మిలియన్. అవును, 1 మిలియన్. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే అంటే బిగ్ బాస్ అనేది మనకు తెలిసినంత వరకు, ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్ వరకు ఓన్లీ సెలబ్రిటీ షో. అంటే సెలబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళ జీవన అంటే ఎలా డైలీ ఏం చేస్తారు, ఒక్కొక్క దాని సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేస్తారు అని తీసుకెళ్ళేవారు. తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే సెలబ్రిటీస్తో పాటు కామన్ మ్యాన్కి కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది, ఏం చేస్తారని ఇచ్చారు. అది వాళ్ళకున్న మంచితనం మనకు ఉండాలి కదా. అవునా కదా. సెలబ్రిటీలు కాకుండా ఒక మారుమూల గ్రామంలో ఉన్నోనికి ఇచ్చిన వాళ్ళు ఆలోచించినప్పుడు మనం కూడా అది నిలబెట్టుకోవాలి కదా బయటకు వచ్చినప్పుడు. అది ఇంకోని నువ్వు చేసే పని ఎట్లుండాలంటే ఇంకోనికి ఇబ్బంది పెట్టద్దు, అంతేనా. నువ్వు చేసే పని ఇంకోనికి ఇబ్బంది పెట్టదు, నువ్వు చేస్తే ఇంకోనికి ప్లేస్ ఇవ్వగలగాలి, అది నేను చెప్పగలిగా. అది సో అంటే ఒక చిన్న తప్పిదం చాలామంది ఎదగడానికి కారణమైంది అనుకోవచ్చు. అయితే అది చిన్న బొక్క పెద్ద పడవని ముంచేస్తుంది. ఇప్పుడు ఆ బొక్క పడింది, ఆ బొక్క పడకుండా చూసుకోవాలి మనం. ఓకే. సో రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ బాగుంది, రీచ్ కూడా బాగుంది, అంటే నిన్ను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నీ ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటి, ఏం చేద్దామని ఇన్స్టాని బిల్డ్ చేస్తాను? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక డ్రీమ్తో వెళ్తారు అనమాట. సో నువ్వేంటి, ఏం చేద్దామని ఇన్స్టా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాను, నీ ప్రొఫైల్ని అలా కాపాడుకుంటూ వెళ్తాను?
70mm అన్న, ఓకే రైట్. 70mm స్క్రీన్ అన్న నాది. ఓ సూపర్. ఇప్పటికైనా మనం అనుకునే డైలాగులే కావచ్చు, ఏదైనా కావచ్చు, సూపర్. మనం చెప్పగలుగుతామా, ఒకరితో చెప్పగలుగుతామా? డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కనీసం ఒక రైటింగ్ అన్న రైటర్ అన్న రాయలేమా? ఒక 70mmకి పని చేయాలన్నా కళ అన్న, అది ఏదైనా సరే. సో బాగుంది. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే 70mmలో నన్ను నేను చూసుకోవాలి అనుకుంటారు కొంతమంది. బట్ నీ గోల్ ఎలా ఉందంటే ఆ 70mmలో ఉండే ఏదైనా నేను ఏదైనా ఒకటి ఖచ్చితంగా నేను ఒక డైలాగ్ రాయగలుగుతానా, డైలాగ్ చెప్పగలుగుతానా, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానా, డైరెక్ట్ చేయగలుగుతాను, ఏదైనా కావచ్చు చేయాలన్న ఆశ. డైరెక్ట్ చేయగలవా? ఖచ్చితంగా. అంటే డైరెక్ట్గా ఇప్పుడు నీకు ఒకవేళ అవకాశం వస్తే చేయగలవా, లేదంటే ఏదైనా కొంచెం తెలుసుకొని ముందుకెళ్తావా? పుట్టంగానే నడవంగా అన్న కొంచెం చూడాలి, చేయాలి, అది ఎట్లుంటది ఇంకా దాన్ని తెలిసిన తర్వాత మనం దాన్ని ప్రిపేర్ అవుతాం అట్లా. సో నువ్వే అంటావు కదా, నీ కొన్ని వీడియోలు కూడా చూసాం, మనం పాముల మధ్య నడుస్తాం అని జనరల్గా అంటారు, పాముల మధ్య నడుస్తున్నాం, ఏ పాము ఎప్పుడు కాటేస్తుంది తెలియదని. అంటే ఎలా ఉంటుందంటే పాములనే ఇంకా పాములు ఉన్నాయి జాగ్రత్త అని అంటారు, బట్ కొంతమంది మనుషులు కనిపించకుండా కాటేస్తారు. సో అలాంటి వాళ్ళందరినీ కనిపించకుండా కాటేస్తారు అంటే నేను నమ్మానా? వాళ్ళు మన పక్కనే ఉంటారే, వాళ్ళు ఎందుకు కనిపించారు మనకు? మన పక్కనే ఉండరు, వాళ్ళు కాటేసి దాకా తెలియదు వాడు పామని. అదే కదా, అది నా బాధ. వాడు ఎన్నో దూరం ఉంటేనేమో అది వేరే అనుకోవచ్చు, వాడు కనిపించే పాము పక్క పంటే ఉంటాడు, కానీ వాడు ఎప్పుడు కాటేస్తాడో తెలియదు. ఆ కాటేసిన రోజు కోలుకోమన్నా, కానీ కోలుకున్న రోజు మన ప్లేస్ ఉండదు, మన దగ్గర ప్లేస్ ఉండదు. అట్లా కాటేసిన రోజు అనేది చాలా కష్టంగా ఉంటుంది, తీసుకోలేము. అది అది ఎదుర్కొని ఎదుగుతాను చూసినావా, ఆ రోజు మనకి మన దగ్గర ప్లేస్ ఉండదు అట్లా. సో ఆ చుట్టూ అయితే జనాలు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ మధ్యలో ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, మీరు కూడా వెళ్తున్నారన్న, అది మీకు కూడా తెలుసు. నువ్వు చెప్పు, నేను చెప్తున్నా అంతే. సో మీకు ఇంకా కాంపిటీషన్ ఎక్కువ కదా? ఏంటిదన్నా ఇప్పుడు మీరున్న అది నీ పర్సనల్ అన్న, నువ్వు చేసే వృత్తి ఉందన్నా. ఈ అన్న ఎదగాలని క్లాప్స్ ఎవడు కొట్టరు. నీ ఎక్కే మెట్లు ఉంటాయి చూసినావా, అవి గుంజేస్తుంటారు. వీడు ఏడవాడిపోతే నవ్వుదాం అని చూస్తారు. మనం ఏం చేస్తాము, వీడు నవ్వకుండా ఎట్లయినా బతకాలని మనం చూస్తాం. అది మనుషులకు చాలా మంది బాగుపడకపోవడానికి కారణం ఏంటి చెప్పండి అన్న? వాడు ఒక పని చేయడు, ఇంకోటి ఏం చేస్తున్నాను ఆలోచిస్తాడు. నిజం, వాడు పని చేయడు, ఇంకోటి ఏం చేస్తుండు, వాడిని ఏం చేద్దాం మనం, ఈ ఆలోచనలోనే ఉంటాడు మనిషి ఎప్పుడు. అందుకే చాలా మంది ఎదిగారన్నా, నువ్వు ఎప్పుడైతే ఒక పని ఇడిచిపెట్టి నీ పని గురించి నీ వంతలో నువ్వు ఆలోచించినావు అనుకో, ఖచ్చితంగా నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న. ఏ ఒక్క రోజు కూడా నేను తాళ్ళు ఎక్కుతున్న టైంలో 1 కిలోమీటర్ దూరం పోయి నడుచుకుంటూ పోయి ఎక్కిన. నేను తాళ్ళు కిలోమీటర్ నడుచుకుంటూ పోయి ఎక్కిన, నేర్పించేటోళ్ళు లేక. ఇప్పుడు నీ పని నాకు నేర్పించినావు అనుకో, నీకంటే తోపు అయితే నేను అందులో. అలా కూడా ఉంటారా? ఎవరైనా అనుకుంటారన్నా, కానీ టీచర్ కాదు, నేను ఈ బ్లాక్ బోర్డ్ కానే ఉండి నేను ఎన్నో తోలిస్తా అంటే వాడు ఏ చెప్పని నేను చేస్తా అంటే ఎవరికైనా మడుతుందా లేదా? అవునా లేదా? ఒక మెకానికే ఉండు, మెకానిక్ పని నేర్పిండు, నేర్పుతాడు, కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటాడు వాడు నేర్పనికి. ఒక సంవత్సరంలో మనం ఫుల్ వర్క్ నేర్పినా వాడికి నేర్చుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా వాడు నేర్పియాడు. నువ్వు నేర్చుకున్న తర్వాత వానికి ఆపోజిట్ షాప్ పెడితే మనుషులు అట్లుంటారు. వానికి వచ్చిన పని నిస్వార్థంగా కొన్ని నేర్పరు. అవును, ఎందుకంటే ఇలా ఉన్నారు కదా జనాలు కదా, నేర్చుకుని నువ్వు అనేటట్లు ఇప్పుడు తన దగ్గర నేర్చుకుని పక్కనే షాప్ పెడతారు, ఎందుకంటే నా ఇష్టం అని అంటారు. అట్లా నేర్చినప్పుడు ఏమి గుర్తుపెట్టుకున్నా, నీ వాల్యూ నీకే ఉంటుంది, వాని వాల్యూ వానికే ఉంటుంది. అవునా? ఇప్పుడు 100 రూపాయలు 10 రూపాయలు అయితేంది, 100 రూపాయలు లోటు అయితేంది, అవి 100నే ఇవి 100నే. నీ వాల్యూ నీకుంటుంది, వాని వాల్యూ వానుకుంటుంది. ఎన్ని రోజులున్నా వాడు నీ పేరే చెప్పుకుంటాడు, ఈ పలానా వ్యక్తి నాకు పని నేర్పిండు అని. నువ్వు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఒకరి నిస్వార్థంగా వాడు మంచిగా బతకాలని కోరుకుంటామో, ఫస్ట్ మనం మంచిగా బతాం. ఓకే, వాడు ఏం చేయముందుకే నువ్వు వాడు నాయడమైపోవాలని అని కోరుకున్నావు అనుకో, నువ్వేం చేయకుండా నువ్వు ఖరాబ్ అవుతావు. నా ఫీలింగ్ అది, నేను నమ్మేది బాగా అదే. ఓకే అండ్ ఇది బాగానే ఉంది. ఎక్కువగా మన ఊర్లలో అవన్నీ పక్కన పెడితే మన ఫ్యామిలీస్లోనే కొంతమంది ఉంటారు, ఒకడు ఎదుగుతున్నాడంటే నువ్వు ఇదే డైలాగ్ వాళ్ళే ఎక్కువ అనుకుంటారు.
ఈడు వెళ్ళిపోతున్నాడు రా, ఈడు ఎదుగుతున్నాడు రా అని మన రిలేటివ్స్లోనే అనుకుంటారు. సో నీ దగ్గర నుండి ఎప్పుడైనా అలా చూసావా ఎవరినైనా? ప్రతి ఒక్కరి దగ్గర ఉంటారు, నా దగ్గర కూడా ఉన్నారన్న, నీ దగ్గర కూడా ఉంటారు. ఓకే. బయట ఎవ్వడు ఏం చేయలేడు. ఇప్పుడు నువ్వు ఎదుగుతుంటే నేను నిన్ను ఏమైనా చేయగలుగుతానా? నీ పని నీదే, నా పని నాది. అవును. నువ్వు చేసే పని ఓనికి తెలుస్తుంది, నీ ఓనికి తెలుస్తుంది. నిన్ను ఎట్లా తొక్కేయాలని వానికి తెలుస్తుంది. ఓకే. అవునా? అది మనోడే. మనం దరిద్రంలోకి వెళ్ళిపోవడానికి కారణమే మనోడు. నిజం. నేను చాలా వీడియోలలో చెప్పినాను నేను, మనం వెళ్ళి కింద తొక్కపడడానికి కారణమే మనోడు. ఎందుకంటే మన ప్లస్లు మైనస్లు మనకు తెలుసు. వాడు ఏడ దొరుకుతాడు, ఏం చేస్తాడు అనేది ప్రతి ఒక్కటి మనకు తెలుసు. బయటోడు మనల్ని ఏమో చేయాలంటే మనకేం కాదు, మనోడు మనల్ని చేస్తాడు చూసినా చాలా కష్టం. అది ఖచ్చితంగా కరెక్టే. చాలా గట్టిగా తగులుతుంది కూడా, గట్టిగా తగులుతుంది. బయటోడు చేస్తే నీకు అంత బాధ కూడా అనిపించేది, మనోడు చేయని అది ఎన్నో గుచ్చుకుంటుంది. అది మనం ఎదగపోవడానికి కారణం మన అనుకునేటోడే. నీకు అలాగ ఎప్పుడైనా గుచ్చుకుందా? గుచ్చుకుంది కాబట్టి ఆ వీడియోలు తీస్తున్నాను నేను. ఇప్పటికి కూడా చెప్తున్నా. నా లెక్క చాలా మంది చెప్పాలనుకుంటారు, వాళ్ళు చెప్పరు. నా వీడియోలు స్టేటస్ పెట్టుకుంటారు, అది సంతోషం నాకు. నేను చెప్పడం ఇప్పుడు నువ్వు స్టేటస్ పెట్టుకున్నావు అన్న, నా వీడియో అని ఫీల్ గాని నేను, పాపం వీనికి కూడా బాధ ఉందా అనిపిస్తుంది. కరెక్ట్ అయింది, బాగా కరెక్ట్ అయింది. నా వీడియోలు చాలా మందికి కనెక్ట్ అయ్యింది. అవునా? కనెక్ట్ అయ్యి దాన్ని షేర్ చేసుకొని, వీడు పలానోడు, నాకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా ఎక్కువ మంది గుర్తుపడతారు నన్ను. సూపర్. అది కావాల్సిందే. అది తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా ఎక్కువ మంది గుర్తుపడతారు నన్ను. నీకు 2 లక్షలు ఉన్నారా 3 లక్షలు నేను గుర్తుపడుతున్నా తర్వాత విషయం. అది మన దగ్గర మనం చెప్పేది ఏంటిది, వాడు ఏం నేర్చుకుంటుండు, అది కావాలి. ఓకే. సో ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్లో కొన్ని ఎమోషనల్లోన బాగా కనెక్ట్ అయినవి, నీకు బాగా అనిపించినవి ఒక 2-3 చెప్దాం. నాకు బాగా అనిపించింది, నా జీవితంలో ఎంజాయ్ చేసిన క్షణాలు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే నేను ఎంజాయ్ చేసిన క్షణాల కంటే కష్టపడే క్షణాలే ఎక్కువ. అది బాగా జనాలకు కూడా కనెక్ట్ అయిపోద్ది. మనోడు మనోడు మనోడు, ఎవడన్నా మనోడు. మన దగ్గర పైస ఉంటే అందరు మనాలి, మన దగ్గర పైస లేనప్పుడు మనోడు అనరు, పలానా కొడుకు అంటారు. ఓకే. ఇంకోటి ఏంటంటే సక్సెస్ అనేది ఎప్పుడు తొందరగా రాదు. నువ్వు కష్టపడ్డప్పుడు సక్సెస్ కోసం వెయిట్ చేయాలి. చేయకపోయినావు అనుకో, నీ అంత తెలివి తక్కువ లేదు. కింద పడకుండా సైకిల్ తొక్కడం రాదు, వెయిట్ చేయకుండా సక్సెస్ రాదు. నీకు సక్సెస్ కొట్టాలంటే వెయిట్ చేయాలి. నేను అది బాగా నమ్ముతా. నువ్వు ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్ దాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే నువ్వు చేసిన తప్పులు ఒప్పులు అనేది ఏంటిదో నీకు తెలుస్తుంది. నువ్వు ఒకవేళ నేను రిజల్ట్ దాకా వెయిట్ చేయాలంటే నీ అంత తెలివి తక్కువ లేడు. ఇది నేను రీసెంట్గా చెప్పిన డైలాగు బాగా కనెక్ట్ అయింది నాకు. వెయిట్ చేయగలగాలి. ఒకరికి సంవత్సరానికి వస్తుంది, ఒకరికి 5 సంవత్సరాలకు వస్తుంది, ఒకరికి 10 సంవత్సరాలకు వస్తుంది. సంవత్సరానికి వచ్చినోనికి తొందరగా వెళ్ళిపోతుంది, 10 సంవత్సరాలకు వచ్చినోనికి శాశ్వతం. అది సక్సెస్ అనేది శాశ్వతం. 10 సంవత్సరాలకు వచ్చినోనికి వాడు ఎంత గట్టిగా ఉంటాడన్న 10 సంవత్సరాలు వెయిట్ చేసిందంటే. అది చెక్కతోటి కట్టిన బ్రిడ్జ్ ఎక్కువ రోజులు ఉంటుందా, సిమెంట్ తోటి కట్టిన బ్రిడ్జ్ ఎక్కువ రోజులు ఉంటుంది? చెక్కతోనే ఉంటుంది. చెక్కతోనే ఉంటుందా, సిమెంట్తోనే? సిమెంట్ తోటి ఉంటుంది కానీ చెక్కతోటి మామూలుగా కట్టేస్తాం, దాని మీద నార్మల్గా వేసి కట్టేస్తాం. అదే సిమెంట్ తోటి కట్టి చూడు, చెక్కతోటి కట్టి నీకు 4-5 రోజులలో కట్టేస్తాం. సిమెంట్ తోటి కట్టాలంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది. నువ్వు కష్టం చేసి ఎంత రోజులైతే వెయిట్ చేస్తావో సక్సెస్ అంత గట్టిగా ఉంటుంది. అది నమ్ముతానే. సో నీకు ఎప్పుడు సక్సెస్ వచ్చిందని నువ్వు నమ్మావు? ఇంకా రాలేదండి, నాకు రాలేదు. వెయిట్ చేస్తాను. సో మెల్లిగా బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేస్తాను. కన్స్ట్రక్షన్ ఉంది, అది ఎప్పుడు అయిపోతుందో చూద్దాం. సో ఫైనల్గా అయినప్పుడు మాత్రం ఇంకా గట్టిగా ఉంటుంది. ఇక వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు, మళ్ళీ పరిగెత్తుదేమో ఊసిపోతుందేమో అనేది అదేం ఉండదు. వెయిట్ చేస్తున్నా. సో జనరల్గా అంటే ఇవన్నీ టాపిక్స్ పక్కన పెట్టుకుంటే, ఒక ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యన ఒక 50,000 60,000 ఫాలోవర్స్ పెరిగినారంటే కొంతమంది అమ్మాయిలు ఇంట్రెస్టెడ్గా కొన్ని మెసేజ్లు పెడతారు. అవును. సో నీకు 130,000 మంది ఉన్నారు. సో ఎంతమంది మెసేజ్ పెట్టారు, వాళ్ళకి నువ్వేం రిప్లై ఇచ్చావు? నా వీడియోలు అమ్మాయిలకే అర్థం కాదు, వాళ్ళు ఎట్లా చేస్తారా అలా అనుకో. చాలా మంది చూస్తాను. అరే చూస్తుండొచ్చు అన్న. చూస్తున్నప్పుడు ఒక మనిషి మీద ఇష్టం ఉన్నప్పుడు చెప్పాలి. చెప్పనప్పుడు ఆ ఇష్టం నీ దగ్గర ఉన్నప్పుడు నాకేం యూజ్?
అంటే చూడొచ్చు. నీ ఇన్బాక్స్ లేవా ఇప్పుడు అమ్మాయిలు ఏం పెట్టరా? పెట్రా ఏముంటది అన్న, ఇప్పుడు పెట్రా అంటున్నావు, జస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటుండొచ్చు, చెల్లె వాళ్ళు ఉంటుండొచ్చు, అక్క వాళ్ళు ఉంటుండొచ్చు, అంతేగాని బయటి వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా పెట్టేంత ఏం ఉండదు కదా. ఎట్లా అంటే నేను కొత్త బట్టలు వేసుకొని షోప్ టాప్ ఉండేవి మన న్యాచురల్ ఉంటాయి, అవసరం లేదు అలాగే. అంటే టిప్ టాప్ ఉంటేనే అమ్మాయిలు అమ్మాయిలు ఎంజాయ్ చేయడానికి టిప్ టాప్ ఉండాలి, పెళ్లి చేసుకోవడానికి మనసు మంచిగా ఉండాలి, మనసు మంచిగా పైసలా పైసలు మనసు మంచిగా ఉండాలి. ఇప్పుడు చెప్పు, కరెక్ట్ చెప్పు, మనసా పైసలా? ఇప్పుడు పైసలు ఇప్పుడు పైసలు సరే, పైసలు ఉన్నోనికి మనసు లేకపోతుండొచ్చు, గుడిసెలు ఉన్నోనికి మనసు ఉంటుండొచ్చు, అది పైసలు పెద్ద విషయం కదా. ఈడు వివరం నేను చెప్పాలనుకుంటే, బైకుల పైన అటు ఇటు షోప్ టాప్ చేసేటోళ్ళకు ఇప్పుడు అమ్మాయిలకు అది కావాలి, పెళ్లి చేసుకోవడానికి మంచి మనసు ఉన్నోడు, మంచిగా చూసుకునేటోడు కావాలి. ఓకే, అవునా కదా? ఎవరైనా సరే చాలా మంది చూస్తాం, నాకు మంచి ఏం చేయకుండా సరే నన్ను మంచిగా చూసుకుంటే సరిపోతుంది. ఇంత బాగా చెప్తాను కదా. ఇంకోటి అడుగుతా, ఈ మధ్యకాలంలో ఉన్న లవ్ అంటాం, లవ్ అనే దానికి జెన్యున్ లవ్ నువ్వు ఎక్కడైనా చూసే ఉంటావు, ఉందా అన్నాను మళ్ళీ అడగ. ఓకే ఓకే. సో చూసిన దాంట్లో అబ్బాయిలు జెన్యున్గా ఉన్నారా, అమ్మాయిలు జెన్యున్గా ఉన్నారా? నేను చూసిన దానికైతే అబ్బాయిలే ఉన్నారన్న. మా దోస్తు గాంధీ అమ్మాయి ఒప్పుకోలే, పెళ్లి చేసుకుంటా అంటే వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంటా ఒప్పుకోలే, వాళ్ళ స్కూల్ అప్పటి నుంచి లవ్ చేసుకుంటా అంటే అమ్మాయి ఫ్యామిలీకి భయపడేది. కానీ పాపం ఇప్పుడు ఒక మంచి ఇంట్లో వాళ్ళే, వాళ్ళ హస్బెండ్ మంచోడు కాదు. బాధ అనిపిస్తుంది. అదే నీ అమ్మ కష్టమో నష్టమో చేసుకుంటే అయిపోతుండే కదా. నీ అమ్మ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది అందరికి. అది సో అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటే చదువు ఎక్కువ అయిన తర్వాత జాబ్స్ కూడా సంపాదించారు, బట్ మంచి అబ్బాయికి అమ్మాయికి మంచిగా అనిపిస్తే చేసుకుంటారు చాలా వరకు. అంటే ఇంకా ఎక్కడో దగ్గర ఉండిపోయాను. నేను చూసిన జెన్యున్ లవ్ అంటే అదే అన్న. సో అదే ఇంకా 5th క్లాస్ నుంచి చేసినాడు అది, 5th క్లాస్ నుండి ఇప్పటి వరకు చేసిండు. పాపం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇక తర్వాత మనకు భయం అయింది, వాడి 5th క్లాస్ నుంచి చేసిన మనకి 2-3 సంవత్సరాలు అయితే మనకేముంటది ఎందుకులే అట్లా. సో అంటే మీ ఫ్యామిలీలు చూసుకుంటే మీకు మమ్మీ డాడీ ఇద్దరు కాబట్టి ఎవరు నీకు బాగా ఇష్టం? అమ్మ బాగా కనెక్ట్, చాలా కనెక్ట్, అది చాలా ఇన్స్పైర్ చేస్తాను నేను. ఓకే, చెప్తుంటదా ఏమైనా, అంటే చిన్న చిన్న సజెషన్లు అయినా? తప్పకుండా నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో దాన్ని కూడా చేయి ఉంటుంది, మా అమ్మది కూడా చేయి ఉంటుంది. అవునా? ఖచ్చితంగా చాలా విషయాలు నేర్పింది నాకు. సొసైటీ అంటే ఏంది, ఎవరితో ఎట్లుండాలి, మనం కష్టపడ్డాం కాబట్టి ఎట్లుండాలి అని నాకు మంచి టీచర్ మా అమ్మ. నాకు మంచి టీచర్, అది చాలా మంచి టీచర్. నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నాతోటి. నా సమస్య ఫస్ట్ నా ముఖం చూడగానే దానికి అర్థమైపోతుంది, వీడు ఏదో బాధలో ఉండు, సంతోషంలో ఉండు, ఖచ్చితంగా క్యాచ్ చేస్తుంది. అంత మంచి చెప్తే తర్వాత తప్పకుండా చెప్తుంది, ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటాను. సో నీ వీడియోలో వెళ్తున్నాయంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది అమ్మాయి. నేను ఫస్ట్ వీడియో చేయగానే మా అమ్మకు చూపెడతా, ఇది ఎట్లా వచ్చిందని. పర్లేదు, బాగుంది, ఓకే అయిన తర్వాత, ఓకే ఖచ్చితంగా ఓకే అయిన తర్వాత నేను పెడతా, ఖచ్చితంగా చూపెడతా మా అమ్మకి. సో అయితే నీ 3 ఫ్రెండ్స్ అని అబద్ధం చెప్పావు, 4 మమ్మీతో. నేను 4 అని చెప్పినా, అంటే వాస్తవానికి అమ్మతో అంతే కదా, ఎందుకంటే ఫ్రెండ్కి కూడా చూపిస్తావు లేదు కానీ అమ్మకైతే చూపిస్తావు. ఫస్ట్ మన అమ్మనే బెస్ట్ టీచర్ అన్న. మన అమ్మ చిన్నప్పటి నుంచి ఏం నేర్పుతుంది అనేది బాగా మైండ్ ఉండిపోతుంది మనకు. అది సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక 20 సంవత్సరాలు చూసి ఇంకొక 20 సంవత్సరాలు ముందే ఊహించి చెప్తారు కాబట్టి అట్లుంటది. మనం మంచిగా తయారు చేసారు, అది సంతోషం. అది నాకు వాళ్ళు పేదరికంలో కష్టపడ్డా సరే కానీ కోట్లు లేకుండా లక్షలు లేకుండా పర్లేదు, మంచి అనుభవాన్ని ఇచ్చారు, మంచి వ్యక్తిత్వాన్ని ఇట్లా బిల్డ్ చేసారు, అది సంతోషం నాకు. సో సూపర్. అండ్ అయితే ఇప్పుడు నువ్వు ఫైనల్గా 70mm చూసుకోవాలనుకుంటాను, ఇంకా ఈ లవ్ అవి ఇవి అయితే చూద్దామన్న, మనకి సెట్ కావనేసి అయితే పక్కకు, అంటే సెట్ కావంటావా అన్న? సెట్ అవుతాయా? సెట్ అవుతుండొచ్చు అట్లా. సరే, ఇండస్ట్రీకి వెళ్తాను అంటున్నావు కాబట్టి ఇండస్ట్రీలో నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? ఈ మధ్య కాలంలో నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ప్రభాస్ అన్న. ఓకే. ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్. ఓకే. ఈ మధ్యలో నచ్చిన సినిమా నాన్న నాకు, ఈ మధ్యలో వచ్చిన సినిమా ఇది అమరన్న ఏమో వచ్చింది చూడండి, కార్తికేయ అన్న, బాగుంది.
ఎమోషనల్. అవును, బాగా కనెక్ట్. నాకు ఎందుకు అంత ఇష్టం అంటే స్క్రీన్, ఒకడు కొడితే కానీ ఏడుపు రాదు మనకు. స్క్రీన్ మీద మనం ఏం చేయకున్నా సరే ఏడుపు వస్తుంది. అది ఇష్టం నాకు బాగా. ఓకే, మనం కొట్టేనో ఏదో నొస్తే కానీ ఏడుపు రాదు మనకి. అదొక యాక్టింగ్ తోటి ఏడిపిస్తారు చూసినావా, అది బాగా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఇష్టం నాకు. సో ప్రభాస్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం, చాలా ఇష్టం. అప్పటి నుండి ఎప్పటి నుండి? 5th అప్పటి నుంచే ఇష్టం చాలా. అంటే ఇది బాగా మిర్చి నుంచి బాగా ఇష్టం. ఓకే, సూపర్. తను కూడా ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ గా ఉంటాడు అనమాట. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకొకరి గురించి ఆలోచించరు. ఒక్క నెగిటివ్ ఉండదు అన్న గురించి. అవును, అది చూసే ప్రభాస్ గారిలో ఎక్కడ నెగిటివ్ ఎవరు చెప్పరు, లేదు, ఉండదు, ఎక్కడ ఉన్నది కూడా లేదు. చాలా మంచి వ్యక్తి, మస్తు ఇష్టం నాకు. సూపర్. త్రివిక్రమ్ గారు ఏంటో డైలాగ్ ఇదా, ఫైట్ సీన్ లేకున్నా సరే సినిమాని తీయగలుగుతాడు. కామెడీ కూడా అట్లుంటది. కామెడీ తారింటికి దారేది సినిమాల, చిరునవ్వుతో మూవీ సినిమాల, చిరునవ్వుతో సినిమాలో సార్ రైటర్ అనుకుంటా. ఓకే, ఆ సినిమాలో ఒక్కొక్క డైలాగు ఏముంటుంది తెలుసా? ఒకటి అంటాడు, కాళ్ళు తడవకుండా సముద్రం దాటిన వాడు కన్నీళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అంటారు. ఏం అసలు ఈ మధ్యలో పాపులర్ అయింది, ఎవరో చెప్పారు అనుకోరు కానీ చిరునవ్వు మూవీలో ఉంటది అదొక డైలాగు. అదొక చిన్న ఒక 5 సెకండ్లు ఇట్లుండే అట్లా వెళ్ళిపోతుంది, కానీ అది అర్థం చేసుకుంటే ఏమనిపించింది అన్న. నాకు చాలా ఇష్టం త్రివిక్రమ్ సార్ డైలాగులు, ఒక్కొక్కటి గుచ్చుకుంటాయి నిజంగా. ప్రతి ఒక్కటి ఆలోచింపదగ్గట్టు ఉంటాయి. ఇప్పుడు నీ డైలాగులు నువ్వు రాసుకుంటావా లేకపోతే ఏమైనా ఆలోచిస్తావా ఏంటి? అలా ఈ వీడియోస్ గ్యాప్ ఏమైనా తీసుకొని చేసుకుంటావా? డే బై డే పెడతాను నేను. అంటే ఒకే రోజు చేస్తావా లేకపోతే ఏ రోజు ఆ రోజు చేస్తా, ఏ రోజు చేసి పోస్ట్ చేస్తా. కాకపోతే ఏంటి అంటే కొంచెం టైం తీసుకుంటా, ఆలోచించి చెప్తాను నేను, రాసుకొని ఆలోచించి చెప్తా. ఓకే, రాసుకోవడం. సో అంటే ఆలోచించిన తర్వాత మళ్ళీ మనం ఇంకో పనిలోకి వెళ్ళేటప్పుడు ఇది మర్చిపోతాం కదా? నేను మర్చిపోను. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఖచ్చితంగా నా మైండ్లో ఉంటుంది అది. ఓకే, అది చెప్పిన తర్వాత వేరే పని. సరే, ఓకే, ఇంతవరకు పాజిటివ్ అన్ని బాగానే చెప్పావు. సో నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే ఎవరైనా అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు కొంతమందికి నచ్చదు, అలా చిన్న చిన్న గొడవలు ఇవో ఉంటాయి. నీ లైఫ్ లో అలాంటివి ఏవైనా సిచ్యువేషన్ ఫేస్ చేసావా? అంటే కొంతమంది అంటారు, నాకు తెలిసి ఇప్పుడు ఈ చెట్టు మనం కట్టినప్పుడు అరే ఇది చెట్టు మేము మాదిరా నువ్వు ఎలా కడతావని, లేకపోతే మనం ఉంటాయి అట్లా ఏ తప్పులు ఉండవు, ఎవరి చెట్లు వాళ్ళకి మంచుకుంటాము. కాకపోతే నువ్వు అన్నది ఏమనుకున్నా అంటే వీడియోల తరపు నుంచి అంటున్నావు, నాకు అర్థం కాదు. వీడియోలు కాదు, నార్మల్ గా నీ లైఫ్ లో, నీ పర్సనల్ లైఫ్ లోనా? నెగిటివ్ అంటే ఫ్యామిలీ నుంచే ఉంటాయి అన్న. ఫ్యామిలీ నుంచి అది ఎట్లా ఉంటుంది అంటే మనం మంచోడమా చెడ్డమా మనిషి వచ్చి మనల్ని అడగారు, అది ప్రాబ్లం నాకు. ఓకే, ఇప్పుడు నేను పక్కోని అడుగుతారు, మనం ఏందనేది పక్కోని తెలిసినంత మనకు కూడా తెలియదు అనిపిస్తుంది ఒక్కోసారి. నిజంగా ఒకటి పిల్లలు ఇవ్వాలని ఊర్లో వేయండి అనుకో, వాడి గురించి ఊర్లో అడుగుతారు తప్పించి నువ్వు వేసుంటావు అని వాడినాడు. అది మనకు నెగిటివ్స్ అంటే ఇక మనలతోటే, మనం ఎంత మంచి చేసినా అలా చెడు వెతుకుతారు. అది మనం చెడు 10% చేసి మంచి 90% చేస్తే ఆ చెడునే వెతుకుతారు. 100% మంచి చేయాలంటే చాలా కష్టం, ఎవరు చేయలేడు కూడా, కష్టం, చాలా కష్టం. ఎవరు చేయడన్నా ఏదైనా ఒక చిన్న తప్పు లేకుండా మంచి పని చేయాలంటే చాలా కష్టం. సో ఈ వీడియోస్ పెట్టక ముందు నార్మల్గా మీ వర్కే అది కాబట్టి, సో బాగా ఈరోజు ఎంత కష్టమైంది అనే సీన్ సిచ్యువేషన్ ఉందనేది ఏడ్చినా నేను ఒక్కోసారి. అవునా? ఏడ్చిన, నా ఏజ్ ఏంది, నేనేంది, నా ఏజ్ వాళ్ళు ఎట్లురు, నేనేం చేస్తున్నా, నా కష్టానికి కారకులు ఎవరు? మా బాబాయ్. నా కష్టానికి కారణమే మా నాన్న. ఆయన ఎవరిని ముంచలే, మంచితనమే నాకు ఈ రోజు ఇంత కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆయన ఎవరిని ముంచకుండా అట్లే పేదరికంలో ఉండు, మనల్ని కూడా ఎవరిని ముంచకుండా మనకు అదే నేర్పిండు, కష్టం చేసుకోరా అని. అది నేను మా నాన్న తిడుతున్నాడు పొగుడుతున్నాడు, నాకు ఏం అర్థమవుతలేదు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇట్లా అయిపోయినా. ఒక్కోసారి ఏడ్చిన రోజులు కూడా ఉండే. ఎట్లా అంటే ఇంత కష్టం ఎందుకు, నా ఏజోడు చాలా విచ్చలవిడిగా తిరుగుతారు, నేనెందుకు ఇట్లున్నా అని చాలా బాధపడ్డాను. సో దాంట్లో నుండి వచ్చిన కసి అనేది అది, అదేనా? అది మన కష్టం ఇష్టంగా మార్చుకోనికి ఒక టైం వస్తుంది అన్న. దాన్ని మార్చుకున్నప్పుడు
చాలా సక్సెస్ఫుల్గా ఉంటాం మళ్ళీ మనం. నీకు వచ్చిన టైం అది ఎప్పుడు అది? అది నేను ఏడ్చినప్పుడు దీన్ని ఎట్లా బయటికి తెలియాలి నాకు బాగా కోరుకుండే అన్న. నేను బయటికి ఎట్లా తెలియాలి, 10 మందికి ఎట్లా తెలియాలని బాగా కోరుకుండే. అలా సో ఆ క్రమంలో అయిపోయింది. ఖచ్చితంగా నేను చెప్పాలనుకునేది చెప్తున్నా కూడా. రేపు నేను సక్సెస్ అయితేనా కానా తర్వాత విషయం. సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఏదైనా ఒక పని చేసుకొని బతాను ఖచ్చితంగా. నేను ఈ హైదరాబాద్కు రావడం చాలా తక్కువ. వీడికి వచ్చిన తర్వాత చాలా మందిని చూస్తాను ట్రాఫిక్ నుంచి వీడి వరకు. ఇంటి వైలోపు ఇది ఏదన్నా ఒకటి గమనించి చాటికి నేను మళ్ళీ రీల్ చేస్తా. ఇంట్లో ఖచ్చితంగా రీల్ చేస్తా. ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా రీల్ చేస్తా. ఆడ కంకులు అమ్మేవాళ్ళు, బుగ్గలు అమ్మేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఫుట్పాత్ మీద గప్చూప్ బండి వేసి ఎంతో మంది. నేను సక్సెస్ కాకపోయినా పర్లేదు, ఏదైనా ఒక పని చేసుకుంటే బతా అనే ఒక కాన్ఫిడెన్స్ అవుతుంది నాకు. ఎంతమంది బతుకుతున్నప్పుడు మనమేందన్నా. కాకపోతే మనది ఏంటంటే కష్టం ఎట్లయినా డబ్బు సంపాదించవచ్చు, కానీ 10 మందికి తెలిసి సంపాదించడాన్ని నా కోరిక. అది బతకడం అనేది చదువుకు బతకడానికి అసలు సంబంధమే లేదు. అంటే నువ్వేమని అనుకున్నా, ఇంత డబ్బు సంపాదించాలి, ఇంత డబ్బు సంపాదిస్తే నా లైఫ్ సెట్, నేను నా చెల్లెలకి ఇలా పెళ్ళికి అవ్వచ్చు, మా ఫ్యామిలీస్ కావచ్చు, ఇలా చూసుకోగలను, ఇంత బడ్జెట్ ఏమైనా పెట్టుకున్నావా ఇది సంపాదించాలని? మన కోరికలు ఉన్నప్పుడు డబ్బు ఎంత సంపాదించాలి అనేది ఉంటుంది. మన కోరికలు ఏం లేవు, 1 కోటి రూపాయలు అయితే చచ్చిపోతాను నేను, చాలా మొత్తం అయిపోతాయి. ఇంకేముంటుందన్న, 2 చెల్లెల పెళ్ళిళ్ళు అవుతాయి, నాకు ఇల్లు అవుతుంది, నేను బతకడానికి మంచిగా ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. 50 లక్షలలో బతకొచ్చు, 30 లక్షలలో బతకొచ్చు, 100 కోట్లలో కూడా బతకొచ్చు. మనకుండే థాట్స్ని బట్టి డబ్బు ఉంటుంది అట్లా. సో మన ఆశలు బట్టే డబ్బు కూడా ఉంటుంది అంతే. నేను ఇప్పుడు రోజుకు 2000 పని చేస్తున్నా, ఒకడు 5000 పని చేస్తాడు. వాన్ మెయింటెనెన్స్ వానుకుంటుంది, నా మెయింటెనెన్స్ నాకుంటుంది. సూపర్, అట్లా. థ్యాంక్ యూ సో మచ్, వాల్యుబుల్ టైం అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ. కొన్ని వర్డ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అంటే నీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఎందుకు అడిగానంటే, కొన్ని నువ్వు చెప్పేటప్పుడు ఏంటంటే అన్ని పాజిటివ్గా ఉంటాయి, కొంతమంది కామెంట్లు ఎక్కడ ఉంటాయి కామెంట్స్, ఇలాగే చెప్తాడులే ఇదేలే అంటాడు. అలాంటి వాళ్ళ కోసం ఒక క్లారిటీ తెలుసుకోవడం కోసం అడిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నీకు కూడా థ్యాంక్ యూ అన్న. నాలాంటి వాళ్ళకు ఇంకా చాలా మందికి మంచి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి. నువ్వు కూడా ఇట్లా నన్ను చూస్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అన్న. నీ ఇలాంటి సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి. నేను ఈరోజు ఎంత పని ఉన్నా సరే పక్కన పెట్టి ఇంత దూరం వచ్చినా, నువ్వు ఎందుకంటే నువ్వు నన్ను పిక్ చేసినావు. అది కావాలి ఫస్ట్, మనం గుర్తించే వ్యక్తి కావాలి. నేను ఇప్పటికనే చెప్పిన, మన కష్టాన్ని గుర్తించినప్పుడు మనకు చేసే కష్టానికి వాల్యూ ఉండదు. నువ్వు అది గుర్తించినావు, థ్యాంక్ యూ. నీ లెక్క చాలా మంది నన్ను ఇంకా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అనుకునేది ఖచ్చితంగా రీచ్ వెళ్ళాలి. సో అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూ తీసుకుంటా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.